తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టి తోడు. ఇంటి పాపల తోడుండి నిన్ను కన్న తండ్రిల తోడుండి నమ్మునిస్తవా, ఇది సత్యం. వీడబోకునా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన చెందకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఎవడు ఏ విధమైన ప్రయోగాలు చేయని, అది ఏ విధంగానన్నా రాని, అవి ఎన్నన్నా కానీ, అది నీ ఇంట్లోనైనా, నీ ఒంట్లోనైనా, నీ జీవితంలోనైనా, నీ బిడ్డల జీవితంలోనైనా, వాటి దాడి నీకు ఉందని అర్థమవుతుంటే నువ్వు అర్జెంటుగా చేయాల్సింది తెలుసా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. ఎప్పుడైతే కనీసం కుటుంబంలో ఒక్కరైనా యేసు ప్రభుని స్వాగతించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధులలో చేర్చబడతారో అప్పుడు ఆ ఇంట్లోకి జీవం గల దేవుడు ఎంటర్ అవుతాడు. నా యేసయ్య ఎంటర్ అవుతాడు. నేను చేశాను ఆ పని. ముందు నేనే ఇట్లానే కూటం పెట్టారు, పిలిచారు, సిద్ధపడ్డాను. తీసుకునేటప్పుడు ఎవరికి చెప్పను కూడా చెప్పాల. చెప్తే చెడగొడతారు. చెప్పలా. సైలెంట్గా పోయి కట్టుబట్టల మీదే బట్టల స్పేర్ తీసుకెళ్తే ఆడికి బట్టలు ఆడికి అంటారుగా, అందుకని కట్టుబట్టల మీద వెళ్ళిపోయి యేసు నా సొంత రక్షకుడు, నేను పాపిని, నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం నేను బాప్తిస్మం పొంది నా దోషాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను రావాలనుకుంటున్నా, నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నా, నాకు ఇయ్యండి అయ్యా అనిపోయా. ఇదే ఎండజం ఏప్రిల్ నెల, ఇదే మార్చి నెల, వచ్చే ఏప్రిల్ 17 నా ఆత్మీయ పుట్టినరోజు, నా పండగ రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగెళ్ళి నిలబడితే పేరడిగి మ్యాటర్ చెప్పి బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం మంది ఒడ్డుకొచ్చా. ఒక నూతన అనుభవం, ఒక క్రొత్త అనుభవం నా జీవితంలోనికి, నా బ్రతుకులోనికి నా యేసయ్య ప్రవేశించిన రోజు, శుభరోజు, శుభవేళ. అప్పటిదాకా పనిచేసినటువంటి ప్రయోగ తంతులన్నీ నాశనమైన రోజు. నా ఫ్యామిలీ మొత్తం రక్షించబడ్డారు. వింతైన విషయం చెప్పనా? ఎప్పుడైతే నా కుటుంబం విమోచింపబడిందో, ప్రయోగ తంతులు చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రయోగించినవి మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయోగించినవి వాళ్ళ మీదకే పోయింది. ఎందుకంటే మేము యెహోవా సురక్షితమైన రెక్కల నీడకి చేరాం కదా. ఇక ఆయన రెక్కల కిందికి పోయి నాకు ఇంకెవడ ముట్టడానికి లేదు కదా. అప్పటిదాకా పీడించినాయి, రివర్స్ వెళ్ళినాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయోగం వాళ్ళిద్దరు ఇప్పుడు సజీవంగా లేరు. లేచారు. రెండే రెండు, మారనన్నా మారాలి, లేకపోతే యాత్ర అన్నా ముగియాలి. రెండు ఆప్షనే లేదు. నీతో పాటు వాడు కూడా మారి లైన్లోకి రావాలి, లేకపోతే వాడే కట్టటమే వాడికి. ఇంకా రెండో మాటే లేదు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించి శాపగ్రస్తమైన అలవాట్ల నుంచి, వ్యసనాల్లోంచి, పాపంలో నుంచి, పాప జీవితంలో నుంచి విడుదల పొందు. బ్రతుకులో నెమ్మది, జీవితంలో సమాధానం, మరణానంతరం నిత్య జీవం. ఇన్నాళ్ళు నువ్వు ఆగావేమో, తడపాయించావేమో, ఏవైనా ఆలోచించుకున్నావేమో. ఈరోజు నీకు నా దేవుడు పిలుస్తున్నటువంటి శుభవేళ. అన్నా నేను సిద్ధం, నేను మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి సిద్ధం, నువ్వు ఇస్తానంటే నేను ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నేను సిద్ధపడుతున్నాను అన్నోళ్ళు ఎవరైనా రక్షణ కోసం సిద్ధంగా ఉంటే ఇదే టైం. ఓటమైందంటే నేను జంపు. నువ్వు ఇస్తానంటే నేను తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను అన్నోళ్ళు ఎవరైనా ఇక్కడ బాప్తిసం పొందనోళ్ళు ఉన్నారా? పొందనోళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొంది రక్షణ పొంది యేసు ప్రభుని జీవితంలోకి ఆహ్వానించరా? రా, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. యేసు ప్రభుని నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకుంటాను. ఇక నేను క్రొత్త జన్మ అనుభవంలోకి వస్తాను. నాకు యేసు కావాలి అని సిద్ధపడిన వాళ్ళ కోసమే ఈ ఏర్పాటంతా.
ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో, ఇదే పిలుపు. నీ జీవితాన్ని ఈరోజు నా దేవుని చేతికి అప్పచెప్పు.